వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. హలో ఫ్రెండ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మరియు సిఎంఏ, ఎంబీఏ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. టోటల్ పోస్టులు చూసుకుంటే 148 పోస్టులు ఉన్నాయి. మిస్ అవ్వద్దు, చాలా మంచి అవకాశం. ఎవరైతే భారత ప్రభుత్వ రంగ సంస్థలో వర్క్ చేయాలనుకున్న అభ్యర్థులకు మంచి అవకాశం. అలాగే పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజర్ ట్రైనీస్ మరియు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే దరఖాస్తు చూసుకోండి. ఇక్కడ జూలై 9 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 2026 అప్లికేషన్ ఎండింగ్ చూసుకుంటే జూలై 24 వరకు చాలా తక్కువ టైం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. www.corp.organization.in ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది. అప్లై చేసుకోండి. క్లిక్ చేసి త్వరగా పీడిఎఫ్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రమే. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలో ఒక లైక్ కూడా చేయండి. మరికొన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్ చూసుకుందాం. డేట్స్ జూలై 9 తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. జూలై 24 వరకు చాలా తక్కువ టైం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి. పోస్ట్ వివరాలు చూసుకుందాం. ఏ పోస్టులు, ఎన్ని పోస్టుల వివరాలు చూసుకుందాం. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒక పోస్ట్ ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో టోటల్ పోస్టు. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 32 సంవత్సరాలలోగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తున్నారు. మినిమం 50% మార్క్స్తో హిందీ మినిమం 50% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెకండ్ పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ ఒక పోస్ట్ ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ 32 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా ఐటీ సెక్టర్లో సిఎస్, ఎంసీఏ చేసిన అభ్యర్థులకు, ఎంబీఏ, పీజీడీఎంఏ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. స్పెషలిస్ట్ ఐటీ సిస్టమ్ స్పెషల్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 50% మార్క్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ పోస్టు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. షుడ్ బి హ్యావ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచి అవకాశం. వాళ్ళకి థర్డ్ పోస్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీసీ ఒక పోస్ట్ ఉంటుంది. టోటల్ 8 పోస్టులు. 30 వయసులోగా ఎవరైనా అప్లై 18 to 30 వయసులోగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ మరియు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంటెంట్ టోటల్ 8 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు 3 ఉన్నాయి. రెగ్యులర్ 5 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 1, ఎస్టీ 3 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ క్యాండిడేట్స్ ఒక పోస్ట్ ఉంది. 30 వయసులోగా ఎవరైనా అప్లై సిఏ లేదా సిఎంఏ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం.
జూనియర్ అకౌంటింగ్ అభ్యర్థులకు, అలాగే కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 7, ఎస్టీ 4, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్ క్యాండిడేట్ 20. అవుట్ ఆఫ్ టోటల్ పోస్ట్ 2 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్. 2 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ 7 పోస్టులు రిజర్వ్ చేయడం. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 2 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ మొత్తం 50 పోస్టులు. 30 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ ఏదైనా యూనివర్సిటీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మినిమం 50 మార్క్స్తో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45% మార్క్స్ ఉత్తీర్ణత సాధించినా పర్లేదు. జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ జనరల్ టోటల్ 30 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ పోస్ట్ ఒకటి బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది. జనరల్ పోస్టులు ఇవి రెగ్యులర్ పోస్టులు. ఎస్సీ 5, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ 11. రిజర్వ్ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 4 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఏదైనా గుర్తు పొందిన యూనివర్సిటీలో 50% మార్క్తో ఉత్తీర్ణత సాధించడం. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 45% మార్క్తో ఉత్తీర్ణత సాధించడం సరిపోతుంది. సర్వీస్ కండిషన్ చూసుకుంటే పే స్కేల్ అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది శాలరీ. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ 40,000 నుంచి 1,40,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ 30,000 to 1,20,000. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంటెంట్ 30,000 to 1,20,000. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 22,000 to 90,000 వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ అకౌంటెంట్ 22,000 to 90,000 వరకు ఉంటుంది శాలరీ. ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రొబేషన్ 12 months 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత కంప్లీట్గా జాయిన్ అవ్వచ్చు. అగ్రిమెంట్ సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. సర్వీస్ బాండ్ 3 years వరకు సర్వీస్ బాండ్ ఉంటుంది. 3 months బేసిక్ పే నుంచి డేట్ ఆఫ్ సపరేషన్. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుందాం. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోగా అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 32 సంవత్సరాల వరకు డిఫరెంట్ పోస్ట్ ఆధారంగా. ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఉంటుంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 years ఉంటుంది. బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ కాశ్మీర్ ఏరియా అభ్యర్థులకు, జమ్మూ కాశ్మీర్ ఏరియా అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే కేటగిరీ వైజ్గా చూసుకుందాం. ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ జనరల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజ్ 1,000 rupees. ఇంటిమేషన్ ఫీజ్ ఛార్జెస్ చూసుకున్న 500. జిఎస్టీ 270, 1,770 రూపాయలు ఉంటుంది. జనరల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. ఓన్లీ ఇంటిమేషన్ ఫీజు ఉంటుంది. అలాగే జిఎస్టీ 590 రూపాయలతో 590 రూపాయలు ఉంటుంది. ఈ అవకాశం మిస్ చేసుకోకండి. పేమెంట్ మోడ్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లోనే ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా కార్డ్స్ వాడుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎస్బీఐ పేమెంట్స్ గేట్వే
చూసినందుకు ధన్యవాదాలు.